మేడం ఇప్పుడు చాలా మందిలో హెయిర్ ఫాల్ అవుతుంటుంది. సో వాళ్ళు ఈ పిఆర్పి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అంటారా? ఎస్, పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. ఇది ఈ హెయిర్ ఫాల్ హెయిర్ ట్రీట్మెంట్స్లో ఈ మధ్యకాలంలో చాలా పాపులర్ అయిపోయింది. సో పిఆర్పిలో ఎవరి ఓన్ బ్లడ్ కలెక్ట్ చేసి దానిలోంచి ప్లేట్లెట్స్ సెపరేట్ చేసి అవి ఇంజెక్ట్ చేస్తాం. సో ఈ ప్లేట్లెట్స్లో చాలా గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఎప్పుడైతే ఇంజెక్ట్ చేస్తామో అవి ఆ హెయిర్ని స్టిమ్యులేట్ చేసి హెయిర్ గ్రోత్కి ఉపయోగపడతాయి అండ్ హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది. సో క్రానిక్ టీలోజన్ ఎఫ్లూవియం, సో ఈ కండిషన్లో కూడా పిఆర్పి చాలా ఉపయోగపడుతుంది. అంటే సింపుల్ హెయిర్ ఫాల్ మామూలుగా మనం టాబ్లెట్స్ లేదా సీరమ్స్ వాటితో ఇంప్రూవ్ అవుతుంది. బట్ అదే హెయిర్ ఫాల్ అనేది చాలా రోజులు అంటే కంటిన్యూస్గా ఉంటే కొన్ని మంత్స్, మోర్ దాన్ 6 months 8 months ఉన్నప్పుడు పిఆర్పి డెఫినెట్గా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా ఈ పిఆర్పి అనేది ఆండ్రోజెనెటిక్ ఎలపీషియా అంటే బట్టతల ఉన్నప్పుడు కానివ్వండి, లేకపోతే ఫీమేల్స్లో ఫీమేల్ ప్యాటర్న్ ఎలపీషియా అంటే మనకు ఈ హెయిర్ లైన్ వెనక్కి వెళ్ళడము, పాపిడి తీసే దగ్గర ఆ ఏరియా దగ్గర అంతా కూడా హెయిర్ చాలా థిన్ అయిపోయి పల్చగా అయిపోవడం, ఇలాంటి కండిషన్స్లో కూడా పిఆర్పి అనేది చాలా యూజ్ ఉంటుంది. ఒక్కొక్కసారి ఎక్కువ హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళలో 1 or 2 sittings ఆఫ్ పిఆర్పి తీసుకుంటే కూడా వాళ్ళకి ఇమ్మీడియట్గా హెయిర్ ఫాల్ అనేది ఆగిపోవడం జరుగుతుంది. సో పిఆర్పి అనేది చాలా హెల్ప్ఫుల్. ఈ హెయిర్ ఫాల్ని మాత్రం చాలా తొందరగా అరికట్టుతుంది. మేడం ఈ పిఆర్పి ఎవరెవరు చేసుకోవచ్చు? పిఆర్పి ఏ ఏజ్లోనే చేయొచ్చండి. కాకపోతే మేము కొంచెం ఒక 17-18 years నుంచి ఎనీ ఏజ్ వాళ్ళకందరు ఏ ఏజ్ ఉన్నా కూడా పిఆర్పి చేస్తాము. బట్ బిఫోర్ పిఆర్పి కొన్ని బ్లడ్ టెస్ట్లు కూడా చేయిస్తాము. వాళ్ళ ప్లేట్లెట్స్ ఎలా ఉన్నాయి, ఇంకేమైనా అదర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా చెక్ చేసి అప్పుడే పిఆర్పి అనేది స్టార్ట్ చేస్తాము. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.